హాయ్ హలో నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసన్న. ఇవాళ నేను మీ అందరి ముందుకి ఒక కొత్త సినిమా రాబోతుందండోయ్ అక్టోబర్ 4న. అదే 'బాలు గాని టాకీస్'. ఈ సినిమా ట్రైలర్ రివ్యూ అండ్ సినిమాలో కాస్టింగ్ గురించి కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడడానికి ఈ రోజైతే మీ అందరి ముందుకి వచ్చేసాను. ఇక సినిమా ట్రైలర్ విషయానికొస్తే ట్రైలర్‌లోనే అర్థమైపోయింది హీరోకి ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ ఉందని. దాని పేరే 'బాలు గాని టాకీస్' అని. వాళ్ళ ఫాదర్‌దవ్వచ్చో, లేక అది యాన్సెస్ట్రల్‌దో వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న సినిమా టాకీస్ అవ్వచ్చు. దాని మీద హీరోకి చాలా ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉంది. అండ్ ఆ సినిమాలో స్టార్టింగ్‌లో అంటే ట్రైలర్ స్టార్టింగ్‌లో ఆయన చిన్న చిన్న సినిమాలు అంటే ఒక రకమైన సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో కొన్ని సంఘటనలు, కొన్ని సిట్యుయేషన్స్ ఎదురయ్యాయి ఆయనకి. కొన్ని స్ట్రగుల్స్ అయితే ఎదురయ్యాయి. వాటన్నిటిని దాటి ఆ థియేటర్‌లో ఆయన ఫేవరెట్ హీరో అయిన బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ చేశారా అనేదే ఈ సినిమా మెయిన్ థీమ్ లాగా నాకు ఈ ట్రైలర్‌లో అయితే కనిపించింది. ఈ రిలీజ్ చేయటానికి క్రమంలో ఆయన ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారు. చివరాఖరికి సినిమాని రిలీజ్ చేశారా? 'బాలు గాని టాకీస్‌లో' బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందంటారా? అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా అక్టోబర్ 4న ఆహా యాప్‌లో స్ట్రీమ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా చూడండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ అంతా కూడా సింక్ సౌండ్‌లో చేశారంట. అంటే ఏంటంటే సినిమా షూట్ అయ్యాక డబ్బింగ్ చెప్తారు ఎక్కడైనా. కానీ ఈ మూవీ అలా జరగలేదు. షూట్ అవుతున్నప్పుడే ఆ డబ్బింగ్‌ని రికార్డ్ చేశారంట. సింక్ సౌండ్ అనేది చాలా కష్టమైన ఒక ప్రాక్టీస్. ఎందుకంటారా? మధ్యలో ఎవరికి ఏ ఇబ్బందొచ్చినా ముందు చెప్పిన డైలాగ్ అంతా పోతది. పక్కన ఎటువంటి డిస్టర్బెన్స్ అది గాలవ్వచ్చు, లేదా కుక్కో, పిల్లో ఏ అరుపొచ్చినా కూడా సౌండ్‌లో మిక్స్ అయిపోద్దనమాట. సో, డబ్బింగ్ ఆ సింక్ సౌండ్ టెక్నాలజీ, సింక్ సౌండ్‌తో ఒక మూవీ చేయడం అంటేనే మాత్రం చాలా కష్టమైన ఒక ప్రక్రియ. కానీ అన్నీ దాటి సినిమా అక్టోబర్ 4న మనందరి ముందుకి వస్తోంది. అండ్ ఈ సినిమాని మనందరం తప్పకుండా హిట్ చేద్దాం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది మన అచ్చ తెలుగు అమ్మాయండి. ఆ అమ్మాయి కూడా మనందరి నెల్లూరు జిల్లా వాసే. పుట్టింది నెల్లూరులో, పెరిగింది తెలంగాణలో అండ్ ఇప్పుడు ఈ మూవీలో మాట్లాడుతుంది మాత్రం రాయలసీమ యాసలో 3 ప్రాంతాలని కవర్ చేసేసిందండోయ్! ఆవిడ పేరే శరణ్య శర్మ గారు. అంటే తెలంగాణలో పెరిగి ఆవిడ థియేట్రికల్ యాక్ట్స్ చేసి అండ్ మూవీ మీద ప్యాషన్‌తో ఈ మూవీలో మాత్రం ఆవిడ యాక్ట్ చేశారు. ఒక తెలుగు అమ్మాయి సినిమా యాక్ట్రెస్ ఒక మూవీలో కనిపించడం అనేది చిన్న విషయం కాదు. ఆవిడ ఎదిగే క్రమంలో ఎన్నో ఆబ్‌స్టాకిల్స్ చూసుండొచ్చు. ఎన్నో ఆటంకాలను కూడా చూసుండొచ్చు. కానీ అవన్నీ దాటి ఆవిడ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అందులోనూ మన నెల్లూరు అమ్మాయి. ఇంకెంతలా ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా ఈ సినిమాని మనందరం చూద్దాం. అంటే నాకిక్కడొక పాయింట్ మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. బాలకృష్ణ గారిని పెట్టి అంటే బాలకృష్ణ గారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆ మూవీలో ఉంటే మాత్రం ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవుతది. అదైతే మాత్రం ఖచ్చితమనే చెప్తా. దానికి దానికి ముందు బాలకృష్ణ గారి ఫ్యాన్ బాయ్‌గా లేక బాలకృష్ణ గారిని పేరు వాడి కొన్ని సినిమాలొచ్చాయి. అవైతే బ్లాక్ బస్టర్ హిట్స్ అయిపోయినియి. అండ్ ఈ 'బాలు గాని టాకీస్' కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుర్తుంది కదా! అక్టోబర్ 4న 'బాలు గాని టాకీస్' ఆహా యాప్‌లో స్ట్రీమ్ అవుద్ది. ఖచ్చితంగా చూడండి. మన తెలుగమ్మాయి శరణ్య శర్మ గారిని తప్పకుండా ఎంకరేజ్ చేయండి.